శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 45వ ప్రసంగం చైతన్యానికి భౌతిక పదార్థానికి మధ్య తప్పిపోయిన సంబంధం. ఈ ప్రసంగం సెల్ఫ్ రియలైజేషన్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలీస్లో కాలిఫోర్నియా 1932లో ఇవ్వబడింది. చైతన్యానికి భౌతిక పదార్థానికి మధ్య తప్పిపోయిన సంబంధం. ఒక రాయికి రాయిని గురించిన ఆలోచనకు మధ్య చాలా తేడా ఉంది. రాయికి బరువు, పరిమాణం ఉంది, అది కనబడేది, స్పష్టమైనది. రాయిని గురించిన ఆలోచన బరువు, పరిమాణాలు అనేవి లేకుండా అగోచరమైనది, అస్పష్టమైనది. అదేవిధంగా మాట వరుస కనుకోండి, హెన్రీ జోన్స్ అనే వ్యక్తి భౌతిక శరీర బరువును, రూపాన్ని, పరిమాణాన్ని కలిగి కంటికి కనబడుతూ ఉంటాడు. కానీ హెన్రీ జోన్స్ గురించిన ఆలోచన ఈ పైన చెప్పిన స్థూల ద్రవ్యపు లక్షణాలు ఏవి కలిగి ఉండదు. అయినప్పటికీ మనోకల్పన, విజువలైజేషన్ చేయడం అనే కళలో ఆరితేరిన ఒక శక్తివంతమైన మనస్సు ఒక మనోభ్రాంతిలో, హాల్యూసినేషన్ కానీ లేదా ఎరుకతో కన్న కళలో హెన్రీ జోన్స్ని చూడగలదు. అతడితో చేతులు కలపగలదు, అతడి బరువు తూచగలదు, ఆయన ఒడ్డు పొడవు చూడగలదు. ఒక మనోకల్పన, విజువలైజేషన్. కానీ మనోభ్రాంతి కానీ లేదా కళలోని హెన్రీ జోన్స్ శరీరపు రూపం కానీ కేవలం అతడి శరీరాన్ని గురించిన భావన కంటే ఎంతో వాస్తవమైనవి. ఎందుకంటే కళలోని వస్తువులు తాకడం, రుచి చూడడం, వాసన చూడడం, వినడం, చూడడం లాంటి ఇంద్రియ సంబంధమైన గ్రహింపుకు అందేవి. ఇక్కడ ఫుట్ నోట్లో దీని గురించి ఈ విధంగా చెప్పబడి ఉంది. ఇంద్రియ గ్రాహక ఉపకరణాలు, కళ్ళు, చెవులు మొదలైనవి భౌతిక శరీరానికి చెందుతాయి. కానీ ఇంద్రియ గ్రహణ సామర్థ్యం మానవుడి సూక్ష్మ శరీరపు సుసూక్ష్మ ప్రాణ విద్యుత్ ప్రవాహాలు చేసే పని. ఆ విధంగా కళలలోనూ మనోభ్రాంతులలోనూ ఇంద్రియాలు వాటి భౌతిక ఉపకరణాలతో సంబంధం పెట్టుకోకుండా అవచేతన మనస్సు ద్వారా పనిచేస్తాయి. అలాంటప్పుడు హెన్రీ జోన్స్ అనే వ్యక్తిని గురించిన ఆలోచనకు, హెన్రీ జోన్స్ శరీరాన్ని గురించిన మనోకల్పనకు, మనోభ్రాంతికి లేదా స్వప్న గ్రహణానికి, డ్రీమ్ పర్సెప్షన్, అతడి జీవం ఉన్న భౌతిక శరీరానికి మధ్య తేడా ఏమిటి? అవిద్యకు, మాయకు మధ్యనున్న తేడా. హెన్రీ జోన్స్ శరీరపు రూపం అందరికీ కనబడుతుంది కాబట్టి అది వాస్తవమని, అతన్ని గురించిన స్వప్న భావన కేవలం ఒక్కరికి మాత్రమే కనబడుతుంది కాబట్టి అది అవాస్తవమని అనవచ్చు. ఏది ఏమైనా హెన్రీ జోన్స్ శరీరము ఇంకా అందరి మానవుల శరీరాల గురించిన యథార్థము భ్రాంతి అయ్యే సాధ్యత లేదా? మానవులందరూ సామూహికంగా సర్వసాధారణంగా లోనయ్యే మానసిక పొరపాటు అయిన మాయ, భ్రాంతి అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి విడివిడిగా ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి అనుభూతమయ్యే మానసిక పొరపాటు అయిన అవిద్య లేదా భ్రమలను గురించిన తాత్విక భావనలు భారతదేశం నుంచి వచ్చాయి. మానవులందరూ సామూహికంగా సర్వసాధారణంగా లోనయ్యే మానసిక పొరపాటు అయిన మాయ, భ్రాంతి అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి విడివిడిగా ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి అనుభూతమయ్యే మానసిక పొరపాటు అయిన అవిద్య లేదా భ్రమలను గురించిన తాత్విక భావనలు భారతదేశం నుంచి వచ్చాయి. ఇంకోవైపున ఒక వ్యక్తి ఇతరులెవ్వరూ తనకు సరిసమానంగా గ్రహించని రీతిలో కొన్ని నిర్దిష్టమైన సత్యాలను అవగాహన చేసుకోవచ్చు.
ఆ విధంగా దివ్య అవగాహనను కలిగిన మానవులు భగవంతుని గురించి, మానవుని గురించిన సత్యాన్ని అనుభూతం చేసుకున్న వాళ్ళని భ్రాంతులలోనూ మనోభ్రమలలోనూ ఉన్నారని, ఇంకా విశ్వభ్రాంతికి దాసులై ఉన్నవాళ్ళు తప్పుగా నిందమోపారు. ఇంకా మాయలో ఉన్నవారు మాయ నుంచి బయటపడ్డ వాళ్ళు ఇచ్చిన ప్రమాణాన్ని నిందించటం సరికాదు. తమ స్వకీయ అంతఃసాక్షాత్కారం ద్వారా విశ్వభ్రాంతిని దాటిపోయిన వాళ్ళు మాత్రమే సత్యాన్ని గురించి సరిగా తీర్పివ్వగలరు. ఒక సగటు మానవుడు ఇంద్రియాల ద్వారా గ్రహించిన భౌతిక శరీరాన్ని వాస్తవంగాను, శరీరానికి చెందిన మానసికమైన ఊహాకల్పితమైన స్వప్న భావనను అవాస్తవమని అనుకుంటాడు. ఉదాహరణకు టెలివిజన్ ద్వారా హెన్రీ జోన్స్ గారి చిత్రరూపం డెట్రాయిట్ నుండి లాస్ ఏంజలీస్ టైమ్స్ కేంద్ర కార్యస్థానానికి ప్రసారం అయిందనుకోండి. లాస్ ఏంజలీస్లో ఉన్నవారు చూస్తున్నది యథార్థమైన హెన్రీ జోన్స్నా? సాధారణ మానవుడు అవును అని అంటాడు. విశ్వ ఇంద్రజాలికుడు చేసే గొప్ప గారడి. ఒక తాత్వికుడైన గురువు భ్రాంతిలో ఉన్న భ్రాంతిని అవిద్యగా చూస్తాడు. అతడు హెన్రీ జోన్స్ భౌతిక శరీరాన్ని భ్రాంతి రూపంగా, ఒక పట్టణంలో కనబడే ఎండమావిడ, ఏమీ లేనట్టుగా కాదు గాని అది కనబడుతున్న విధంగా కాకుండా వేరే విధంగా చూస్తాడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన మానవుడు ఈ భౌతిక శరీరం అనేది ప్రతి ఒక్కరూ పంచుకునే భ్రాంతి ఎందుకు కాకూడదు అని మనని ప్రశ్నిస్తాడు. హెన్రీ జోన్స్ శరీరాన్ని గురించి, అదేవిధంగా ఇతర భౌతిక రూపాలన్నింటిని గురించి మానవులందరూ ఖచ్చితంగా కలగనడం లేదు అని మనం ఎలా చెప్పగలం? వాస్తవానికి మానవుడికే గనుక భగవంతుడు ఈ విశ్వ స్వప్నం అనే దానిలో కలగనే స్థితిని కల్పించినట్లయితే మనమందరము హెన్రీ జోన్స్ శరీరపు ఉనికిని, ఉన్నది అనే దాన్ని గురించి కలగంటున్నట్లే. అలాంటి సందర్భంలో మనం హెన్రీ జోన్స్ అనే ఆయన శరీరానికి నిజంగా ఉనికి ఉందా లేదా అనేదాన్ని మనం ప్రత్యేకంగా విడదీసి చెప్పలేము. కొన్ని నిర్దిష్టమైన ధ్వని ఛాయాచిత్ర ప్రక్రియల ద్వారా థర్స్టన్ అనే గొప్ప ఇంద్రజాలికుడు హెన్రీ జోన్స్ రూపం స్థూలాకారంగా 3D లాగా, ప్రాణం ఉన్నట్లుగా, గాలిలో తేలుతూ వచ్చి మాట్లాడుతున్నట్లు, హఠాత్తుగా అదృశ్యమయ్యేటట్లు తన ప్రేక్షకులకు చూపగలడు. అలాంటప్పుడు అదే విధంగా ఆ గొప్ప విశ్వ ఇంద్రజాలికుడు భగవంతుడు వినికిడికి నిజమనిపించేటట్లు, చూపుకు నిజమనిపించేటట్లు, స్పర్శకు నిజమనిపించేటట్లు మనందరకు హెన్రీ జోన్స్ శరీరాన్ని, ఇంకా అందరినీ, ఈ సృష్టిలో ఉన్న అన్ని విషయాలను అద్భుతమైన చిత్రాలలాగా చూపించే అవకాశం లేదా? అలా సంభావ్యత ఉన్నప్పుడు ఈ ధ్వని ఛాయాచిత్రాల అద్భుత నాటకపు ప్రభావంలో ఉన్న వాళ్ళు ఎవరైనా తమ సొంత ఇంటి సినిమాలైన మానసిక చలనచిత్రాల ద్వారా హెన్రీ జోన్స్ రూపాన్ని సృష్టించగలరని మీరు చెప్పవచ్చు. ఈ సందర్భంలో భగవంతుడిచే సృష్టి కాబడి విశ్వ మాయా ప్రభావంలో ఉన్న జనాలు ఫలానా వ్యక్తి అవిద్యతో బాధపడుతున్నాడని అనుకోవచ్చు. వాళ్ళు తమకు తామే విశ్వభ్రాంతి ప్రభావానికి లోనైన అధిభౌతికంగా అసత్యమైన, ఈ లోకానికి సంబంధించినంత వరకు సత్యమైన హెన్రీ జోన్స్ శరీరాన్ని చూస్తున్నారు. కాబట్టి ఈ సృష్టిలోని ప్రతి విషయము మానవుడి చైతన్యంలో స్వప్న చిత్రాలుగా ఉంటే అప్పుడు అంతా భ్రాంతే. హెన్రీ జోన్స్ భౌతిక శరీరానికి ఉన్న వాస్తవికత ఆధారంగా చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క మానసిక చిత్రము లేదా ఒక వ్యక్తి యొక్క మనోభ్రాంతి ఈ విశ్వ స్వప్న ప్రపంచంలో భ్రాంతిలో ఉన్న భ్రాంతి లేదా అవిద్య అవుతుంది.
ఈ విశ్వ స్వప్నపు ప్రభావం నుంచి మేల్కొన్న జ్ఞాని హెన్రీ జోన్స్ భౌతిక శరీరాన్ని ఇంకా భౌతిక విశ్వాన్నంతా భ్రాంతిపూర్వకమైన విశ్వ స్వప్నంలా, భౌతిక విశ్వాన్ని గురించిన మానసిక భావన లేదా హెన్రీ జోన్స్ని భగవంతుడి విశ్వ స్వప్నంలోని ఒక భ్రాంతిపూర్వక స్వప్నంగా చూస్తారు. ఒక వ్యక్తిలో ఉన్న మానసిక పొరపాటును లేదా అవిద్యను ఆ పొరపాటులో పాలు పంచుకొని ఇతరుల ద్వారా సరిచేయవచ్చు. కానీ అందరూ భాగం పంచుకునే తప్పును ఆత్మ సాక్షాత్కారం సిద్ధించుకున్నవారు విషయాలు ఎప్పుడూ మన ఇంద్రియాలకు కనబడుతున్నట్టుగా ఉండవు అనే సత్యాన్ని తెలుసుకున్నవారు తప్ప మరెవ్వరూ సరిచేయలేరు. ఫ్రేడ్రస్ 4 పుస్తకం కథ 2.5 నుంచి ఈ కొటేషన్ ఇవ్వబడింది. విషయాలు ఎప్పుడూ మన ఇంద్రియాలకు కనబడుతున్నట్లుగా ఉండవు అనే సత్యం ఈ కొటేషన్ ఇవ్వబడింది. చైతన్యానికి భౌతిక పదార్థానికి మధ్య తప్పిపోయిన సంబంధం అనే ప్రసంగం మొదటి భాగం ఇంతటితో ఆపుదాం. Auntie.